విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని నరవ, కొత్తపాలెం తదితర గ్రామాల ప్రజల ప్రయాణ కష్టాలకు ఎట్టకాలకు విముక్తి లభిస్తోందని స్థానిక ఎమ్మెల్యే గణబాబు అన్నారు. విశాఖ కాంప్లెక్స్ నుండి బాజీ జంక్షన్, కొత్తపాలెం, నరవ, ఆదర్శ నగర్ గ్రామాల మీదుగా సబ్బవరం వరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును ఆర్టీసీ అధికారులు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను నెరవేర్చేందుకు నూతన ప్రభుత్వం సత్వర చర్యలు చేపడుతుందని తెలిపారు. సుదీర్ఘ కాలం తర్వాత కొత్తపాలెం, నరవ తదితర గ్రామాల ప్రజలకు ఆర్టీసీ బస్సును అందుబాటులోకి తీసుకురాగలిగామని వెల్లడించారు. 300 N పేరు గల బస్సు రోజుకు 5 ట్రిప్పులు నడుస్తుందని, ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ రోజు నెరవేరబోతా ఉంది. పొడవైన రైల్వే ట్రాక్ ఉన్నటువంటి నియోజకవర్గం గోపాలపట్నం నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్ వరకు ట్రాక్ ఇరువైపులా ఉండేటువంటి గ్రామాలతో కూడినటువంటి ప్రాంతం విశాఖ పశ్చిమ నియోజకవర్గం. మన అదృష్టం 4 రైల్వే గేట్లు ఉండేవి. రామూర్తి పంతులపేట, 104, మర్రిపాలెం, పాత గోపాలపట్నం, ఇప్పుడేమో చంద్రనగర్. ఈ రైల్ గేట్లన్నీ కూడా క్లోజ్ చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సర్న్ తీసుకొని ప్రజలందరూ కూడా లెవెల్ క్రాసింగ్స్ క్లోజ్ అయ్యి మాకు ఆల్టర్నేట్ ప్రొవిజన్స్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు అని తెలిపిన మేరకు రైల్ గేట్ క్లోజ్ చేయబడతాయి. ఇది ప్రభుత్వ నిబంధన. ఆ రైల్ గేట్ క్లోజ్ చేయగానే రైల్వే బడ్జెట్ లో నిధులు మంజూరయ్యి మనకి అండర్ పాసెస్ రూపంలోనో, ఫ్లైఓవర్ రూపంలోనో నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. రామూర్తి పంతులపేటకు వచ్చేటప్పటికి అలాంటి కన్సెంట్ ఇచ్చిన తర్వాత ఫ్లైఓవర్ ఏర్పాటు అయింది. ఫ్లైఓవర్ ఏర్పాటు అయిన తర్వాత రైల్ గేట్ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. రైల్ గేట్ మూసేశారు. రైల్ గేట్ మూయగానే అక్కడ గ్రామస్తులకు ఫ్లైఓవర్ నిరుపయోగంగా మారితే అక్కడ ఆల్రెడీ రైల్వే నిధులు వెచ్చింపబడినాయి అనేటువంటి భావంతో రైల్వే వారు ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిపాజిట్ చేసి 3 కోట్లు ఆ అండర్ పాస్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆరంభమైంది. రైల్ గేట్ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి తలంపు మదిలో పడింది. అక్కడి నుంచి మనకు ఉండేటువంటి రైల్ గేట్లు ఎక్కడ ఉన్నాయో మన నియోజకవర్గంలో అన్నిటికీ కూడా గవర్నమెంట్ కన్సెంట్ ఏదైతే ఉందో, లోకల్ బాడీస్ కన్సెంట్ ఏదైతే ఉందో, జిల్లా కలెక్టర్ల నుంచి మాకు అభ్యంతరం లేదు, ఈ రైల్ గేట్ మూసి ప్రత్యామ్నాయ మార్గం ఏదైతే అండర్ పాస్ నిర్మాణం చేయమని చెప్పామో ఆ అండర్ పాస్ నిర్మాణానికి ఆ రోజు అంకురార్పణ జరగడం, కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలిగాం. రైల్ గేట్ ఉండేటప్పుడు కూడా బస్సులు నడిచేవి. ఆ రైల్ గేట్ ఆపడం వల్ల బస్సు అనేటువంటిది మన గ్రామంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ బస్సుని కూడా ఎవరు వినియోగించుకునేటువంటి ఆలోచన కలిగేది కాదు. కొత్తపాలెం ఉండేటువంటి అండర్ పాస్ 4 చక్రాల వాహనాలకు కానీ ఏదైతే కార్లు, ఆటోలకి వెళ్ళడానికి సదుపాయంగా ఉన్నప్పటికీ కూడా 108 రావాలన్నా, లేకపోతే బస్సు రావాలన్నా, ఒక లారీ రావాలన్నా మనకి ఇబ్బందికరంగా ఉండేది. అది ఈ రోజు పాత గోపాలపట్నంతో కలిపి ఈ రోజు చంద్రనగర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి మార్గం సుగమమైంది. నేరుగా బాజీ జంక్షన్ నుంచి అటు సింహాచలం గాని, అటు ఆర్టీసీ కాంప్లెక్స్ గాని నగరానికి చేరుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ రోజు చాలా అత్యంత ఆనందంగా ఉంది నాకు. ఈ రోజు ఒక 5 ట్రిప్పులతో సబ్బవరం నుంచి ఉదయం 6 గంటలకి 6:30కి స్టార్ట్ అయ్యి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సబ్బవరం వయా నరవ మీదుగా కొత్తపాలెం, ఆదర్శ నగర్, పాత గోపాలపట్నం, బాజీ జంక్షన్ మీదుగా ఇది విశాఖ నగరానికి చేరుకుంటుంది. మరలా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నేరుగా మరలా బాజీ జంక్షన్ నుంచి పాత గోపాలపట్నం, అదే చంద్రనగర్ మీదుగా కొత్తపాలెం, ఇలా నరవ మీదుగా సబ్బవరం చేరుకునేటువంటి బస్సు. రోజుకి 5 ట్రిప్పులు ఈ బస్సు నడపబడుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.